నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుకు ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తమిళనాడు సీనియర్ రాజకీయ నేత కెఎస్ రాధాకృష్ణన్ భేటీ. పవన్ కళ్యాణ్ ను సత్కరించి కారంగలి కంబును బహుకరించిన రాధాకృష్ణన్. మద్యం కుంభకోణంలో అసలు బిగ్ బాస్ ను జైలుకు పంపాలన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ జమానాలో లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణమని వ్యాఖ్య. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూస్తానని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఏచర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. బుడగట్లపాలెంలోని కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం మత్స్యశాఖ స్టాల్స్ ను పరిశీలించిన సీఎం బుడగట్లపాలెంలో మత్స్యకారులతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాత్రివేళ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తున్నారని చెప్పారు. కొందరు బోట్ల ద్వారా జాలర్లు సగం ఆదాయం కాజేస్తున్నారని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో తెలివితేటలు, నాయకత్వానికి కొదవలేదని అన్నారు. అన్ని వనరులు ఉన్న ఈ జిల్లా వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నదులు, సముద్ర తీరం, గనులు, హైవేలు ఎక్కువ ఉన్నాయని, జిల్లాను బాగు చేసే వరకు మళ్లీ వస్తా, మీకు అండగా ఉంటా, నేను కూడా బటన్ నొక్కవచ్చు, మీ కష్టాలు తెలుసుకునేందుకే వచ్చా, ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి, ప్రజల ఆదాయం పెంచాలి, వారి యొక్క జీవన ప్రమాణాలను సర్కారు మెరుగుపరచాలని ఆయన వ్యాఖ్యానించారు. మీరందరూ కూడా పేదవాళ్ళ కష్టాలు చూశాను. మీరు మామూలుగా అయితే బోట్ మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి 1 గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు. ఓసారి సముద్రంలో అల్లకల్లోలం వచ్చినప్పుడు గాని, బాగా అలలు పెరిగినప్పుడు గాని, ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది, కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని, మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టుకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు గాని, బాగుపడుతున్నారు గాని, మీరు మాత్రం నష్టపోతున్నారు. అది కూడా చూశాను. అక్కడి నుంచి పక్కనే వల రాత్రంతా వెళ్తారు. 1 గంటకో 2 గంటలకో మళ్ళా వస్తారు. అయిన తర్వాత ఆ వలంతా కూడా పోతే దాన్నంతా మళ్ళా కట్టుకోవాలి. అది కూడా చూశాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కలా. నేరుగా మీ దగ్గరకు వచ్చా, మీ సమక్షంలో మాట్లాడుతున్నా. మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను. ఏదో వచ్చినప్పుడు ఇంత మునుపు ఉండే పాలకులు వచ్చుంటే ఇక్కడుండే మీ కొబ్బరి చెట్లు గోవిందా. ముందు కొబ్బరి చెట్లు వెళ్ళిపోయేటివి. అంటే ఒక నాయకుడు వస్తే ప్రజాహితం కోసం వచ్చినప్పుడు చెట్లు నరికేయడం, లేకుంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టేయడం, అనేక సమస్యలు. ఇంకైతే కొంతమంది ఇంట్లో నుంచి బయట రానియకుండా నెత్తిన చేయి పెట్టడం, ఇలాంటివన్నీ కూడా నేను ఒక నెగతాళు చేయడం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఒక బాధ్యతగా ఉండాలి. ప్రజల ఆదాయాన్ని పెంచాలి, మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని తమిళనాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, రచయిత, పర్యావరణ పోరాట నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్తమాన తమిళనాడు రాజకీయాల, భాషా సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలు చర్చకు వచ్చాయి. పర్యావరణపరమైన విషయాలలో రైతాంగ పోరాటం, కనిగి ఆలయం విషయమై కేరళ ప్రభుత్వంతో సాగిన న్యాయ పోరాటంలో తన పాత్రను రాధాకృష్ణన్ తెలియజేశారు. పశ్చిమ కనుమలలో పర్యావరణ పరిరక్షణకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో చేసిన పోరాటాన్ని వివరించారు. ఈ సందర్భంగా రాజకీయంగా తమిళనాడు మాజీ మంత్రి దివంగత కరుణానిధి నిడుమోరన్, ఈవీకే సంవత్ లాంటి నాయకులతో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ ను సత్కరించి కరుంగలి కొమ్మును బహుకరించారు. కరుంగలి కొమ్ముకి ఇరువైపులా పవిత్రమైన పంచలోహాలతో కూడిన క్యాప్స్ ఉంటాయని రాధాకృష్ణన్ వివరించారు. మద్యం కుంభకోణంలో అసలు బిగ్ బాస్ ను జైలుకు పంపాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బిగ్ బాస్ దురాశ వల్లే నాసిరక మద్యం తాగి ఎందరో పేదలు ప్రాణం కోల్పోయారని మండిపడ్డారు. మద్యం కుంభకోణం విషయంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని సిబిఐ, ఈడీని రంగంలోకి దింపాలని ఆయన కోరారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, మద్యపానం నిషేధ హామీతో అధికారంలోకి వచ్చి మద్యంతో పేదల ప్రాణాలు తీయటం క్షమించరాని నేరమని దుయ్యబట్టారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఇప్పటి వరకు 3,200 కోట్లు మాత్రమే సిఐడి వెలికి తీసిందన్న ఆయన, అనధికార లావాదేవీలు ఇంకా పెద్ద మొత్తంలో జరిగాయని అన్నారు. సిఐడి మద్యం కుంభకోణం దర్యాప్తులో మరింత లోతుగా వెళ్లాలని కోరారు. డిపోలకు పోకుండా అనధికారికంగా బయటకు వెళ్లిన మద్యం కుంభకోణం 10,000 కోట్ల పైమాటే ఉంటుందని అన్నారు. సిఐడి దర్యాప్తులు ఒక్కో సమాచారం బయటకు వస్తుంటే ఈడీ ఇంకా ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని నిలదీశారు.
జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణమని అన్నారు. 1.35 లక్షల కోట్ల నగదు రూపంలో బదిలీ చేసి డిజిటల్ ఆంధ్రాని కాస్త క్యాష్ ఆంధ్రాగా మార్చారని దుయ్యబట్టారు. జగన్ హయాంలో అడిగిన లంచాలు ఇవ్వలేక నాటి వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనకు చెందిన ఓ కంపెనీని మూసేసుకున్నారని తెలిపారు. మనుషుల ప్రాణాలు తీసే రసాయనాలు జగన్ హయాంలో జరిగిన మద్యం సరఫరాలో ఉన్నాయని అత్యున్నత ల్యాబ్లు నిర్ధారించాయని అన్నారు. నాసిరకం మద్యంతో ఎందరో పేదల ప్రాణాలు పోయాయి. దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలని కోరారు. నాసిరకం మద్యంతో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలేనని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2019-24 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ ఒక అంతర్జాతీయ స్థాయి స్కామ్. నేను అనేది ఏంటంటే బహుశా దేశంలో ఏ దేశంలో అయినా 1,30,000 కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్, నో డిజిటల్ పేమెంట్, నో చెక్ పేమెంట్ ఆర్ ఫోన్పే, ఓన్లీ క్యాష్. ఆనాడు ప్రైమ్ మినిస్టరు మోడీ గారు డిజిటల్ ఇండియా అని చెప్పి పదే చెప్పాడు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని. ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిఐడికి. మీరేదో 3,200 కోట్లు అంటున్నారు మీరు, కానీ అనఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్లోకి తీసుకోవటంలా. నేను ఒక మాట అంటాను, ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క సిఐడి లెక్క, నేను తర్వాత కూర విషయాలు చెప్తా. 3,200 కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు? అసలు అప్పుడు కూడా 19 to 14, బిట్వీన్ 19 and 14 ఇన్ని వేల, మోర్ దాన్ 1 lakh crores, 1,30,000 కోట్లు ట్రాన్సాక్షన్. దానికి అసలు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సిబిఐ కానీ ఈడీ కానీ. ఇప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది, క్లియర్గా సమాచారం బయటకు వస్తుంది, ఎవిడెన్సు. ఇంకా ఎందుకు ఈడీ ఎంటర్ కాదు? సజ్జల శ్రీధర్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అయినాడని వచ్చింది, ఎస్పీవై ఇండస్ట్రీ నంద్యాల. ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. నేను నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు మాతో ఉన్నాడు. ఆ తర్వాత 19 గవర్నమెంట్ మారిన తర్వాత పత్రికల్లో వచ్చే వార్తలు విని సజ్జల శ్రీధర్ రెడ్డికి నేను ఫోన్ చేసి అడిగా, ఏందయ్యా మీ డిస్టిలరీలు మీదేదో వాళ్ళు పెత్తనం చేస్తున్నారంటే, అన్నా మా ఎస్పీవై ఇండస్ట్రీ మేము కష్టపడి పెట్టుకున్న డిస్టిలరీ మిథున్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయిందని నాకు చెప్పాడు స్వయంగా. ఈరోజు అరెస్ట్ అయి ఉన్నాడు. ఇది ఎక్కడన్నా డెమోక్రసీలో నువ్వు డిస్టిలరీ వ్యాపారం చేసేదాన్ని, ఆఖరికి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎంపీకి సంబంధించిన మెక్డవల్ డిస్టిలరీ సింగరాయకొండలో మూసుకునే పరిస్థితి వచ్చింది. మెక్డవల్ కంపెనీ మీరు అడిగిన లంచాలు మేము ఇలేమంటే మూసేసేయి, నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మూసేయండి, మేము తయారు చేసి అమ్మండి, అయ్యే తాగి చావండి. డెమోక్రసీ అసలు ప్రజాస్వామ్యం బతికిందా లాస్ట్ 5 years వైసీపీలో? డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిలను మాయమాటలతో నమ్మించి వారి వద్ద నుండి విలువైన వస్తువులను దొంగిలిస్తున్న వ్యక్తిని బెజవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 2 లక్షల రూపాయల విలువైన 20 గ్రాముల బంగారం వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. డేటింగ్ యాప్ల ద్వారా అమ్మాయిలకు వలవేసి వారిని నమ్మబలికి వస్తువులను దోచుకుంటున్న వ్యక్తిని బెజవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాపట్లకు చెందిన కిలారి నాగతేజ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బు సంపాదించాలని ఇటువంటి ఆగడాలకు పాల్పడుతుంటాడు. సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డేటింగ్ యాప్లలో యువతలను పరిచయం చేసుకొని వారితో కొద్ది రోజులు మంచిగా మాట్లాడి నమ్మించి వారిని ఒక హోటల్కు తీసుకువెళ్లి బెదిరించి వస్తువులతో పరారవుతాడు. విజయవాడలో కూడా ఓ యువతిని అదేవిధంగా ట్రాప్ చేసి వస్తువులను దోచుకుని వెళ్లగా సదరు బాధితురాలు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి సాంకేతిక ఆధారాలతో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మాచవరం పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందిని ఏసీపీ దామోదర్ అభినందించారు. కోనసీమ జిల్లా చెందిన ఒక అమ్మాయి ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చి వెటనరీ కాలనీలో ఒక హాస్టల్లో ఉంటూ ఆ అమ్మాయి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక అతను కిలారి నాగతేజ అనే ఒక కుర్రాడితోటి లవ్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యి సుమారుగా ఒక నెల నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు. ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకోవడం అట్లా చేసుకొని 21వ తారీఖు నాడు మన ఫోన్లో మాట్లాడుకుని 22వ తారీఖు నాడు కలుద్దాం అని చెప్పేసి ఇద్దరు డేటింగ్లో భాగంగా ఎం హోటల్ మన
నోవాటల్కి ఆపోజిట్లో రోడ్డుకి యువతల పక్క హైవేకి యువతల పక్క M5 హోటల్లో రూమ్ నెంబర్ 408 బుక్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడ రమ్మన్నాడు. అతను రమ్మంటంతో ఈ అమ్మాయి కూడా అక్కడికి అతను చెప్పిన దాని ప్రకారం వెళ్ళి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి తర్వాత ఇతను ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈ అమ్మాయికి కత్తి చూపించి ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఒక బంగారపు గొలుసు, అదేవిధంగా ఒక ఉంగరం 3 గ్రాములది సుమారుగా, ఇంకొక ఉంగరం 2 గ్రాములది, గొలుసు సుమారుగా 15 గ్రాముల గొలుసుని ఇతను తీసుకొని అమ్మాయి కత్తి చూపించి బెదిరించేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద అమ్మాయిని కాళ్ళు చేతులు కూడా కట్టేయడం జరిగింది. అమ్మాయిని బట్టలు కూడా ఇప్పించి అతను కూడా బట్టలు కూడా ఇప్పడం జరిగింది. కానీ ఇంకేరే రకంగా ఎలాంటిది ఏమీ జరగలేదు. అయిన తర్వాత అతను తీసుకొని అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళడంతో ఇతను వెళ్ళిపోవడం పారిపోవడం జరిగింది. దాని మీదట అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో ఇమీడియట్లీ మన మాచవరం సిఐ గారు కానివ్వండి, మన శంకర్ ఎస్ఐ, శ్రీనివాస్ ఎస్ఐ, తర్వాత అమ్మాయి దుర్గా భవాని, ఈ క్రైమ్ స్టాఫ్, మన డీసీపీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు సిపి గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ దీని మీదట ఇమీడియట్లీ మనం ఈ టవర్ ద్వారా, తర్వాత ఈ సెల్ ఫోన్ ఆధారాల ద్వారా, తర్వాత టెలిగ్రామ్ ద్వారా, ఈ యాప్ దాని కనెక్టెడ్గా ఏది సీసీ ఫుటేజ్ ద్వారా చెక్ చేసుకొని అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అదేవిధంగా అతను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు మా ఈవినింగ్ 3 o'clock నుంచి మేము చేసుకుంటూ వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ 3 o'clock నుంచి ఆల్మోస్ట్ తెల్లారి ఈవినింగ్ దాకా కూడా ఈ సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలించుకుంటుంతో మనకి మనకు ఆధారాలు లభ్యమైనవి. ఆ లభ్యం కావడంతో అతన్ని ఈరోజు మనం ఇతన్ని ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముద్దాయి దగ్గర నుంచి మనం అతని యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ ప్రకారం అతను చేసిన నేరం అంతా ఏ రకంగా చేసింది అతను చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఇసుక దోపిడీలో వాటాలు తీసుకున్నదే మాజీ ఎంపీ కేశినేని నాని మౌనం కారణమని ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యకు నాని కూడా బాధ్యత వహించవలసిందిగా పేర్కొన్నారు. గుందెన కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు మాట్లాడుతూ గత పాలనలో టన్ను ఇసుక ధర 2000 నుంచి 2400కు చేరడంతో 64 మంది కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. అప్పట్లో నాని ఒక్కసారి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని విమర్శించారు. జగన్ హయాంలో మౌనంగా ఉన్న నాని ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిపై కడుపు మండిపోవటం విచిత్రమని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఉచిత ఇసుక విధానం అమలుతో భవన నిర్మాణ కార్మికులకు మేలు జరుగుతుంటే అది నానికి నచ్చటం లేదన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్తో కలిసి నాని వ్యాపార భాగస్వామిగా పనిచేస్తాడని, విజయవాడ ప్రజలు అతని అరాచకాలను మరవలేదని తెలిపారు. కేశినేని శివనాథ్ మీద నాని చేస్తున్న విమర్శలు అసత్య ప్రచారమేనని ఖండించారు. జగన్మోహన్ రెడ్డి ఇసుకని మాఫియా చేసి ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నప్పుడు, రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావని అడుగుతా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఇసుక ఇవాళ యజమాని ఇంటికి టన్ను 300 రూపాయలకి వచ్చే పరిస్థితి రోజులు ఉంటే కార్మికులందరూ ఆనందంగా ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు అవుతూ ఉంటే నువ్వెందుకని చూసి ఓర్వలేకపోతా ఉన్నావు. పని లేక కార్మికులు ఆత్మహత్య చేసినప్పుడు కానివ్వండి, ఎందుకు నువ్వు మాట్లాడలేదు. ఈరోజు ఎందుకని కడుపు పనులతో మాట్లాడుతూ పడుతూ ఉన్నావు. యాష్ గురించి మాట్లాడుతూ ఉన్నావు, దోపిడీ జరుగుతుందని చెప్తా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాష్ని ఇవాళ టెండర్లు పిలిచి పారదర్శకంగా చేస్తున్న పరిస్థితి ఉంటే నువ్వెందుకని దాని గురించి మాట్లాడుతున్నా అడుగుతున్నావు. అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతా ఉన్నావా. మీ తమ్ముడు కేశినేని చిన్ని గారు, మా నాయకుడు, విజయవాడ పార్లమెంట్లో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక విషయం చిమ్ముతా ఉన్నావు నువ్వు. కేశినేని నాని పార్టీ మారిన దగ్గర నుంచి కాట్ల నానిగా మారాడు. ఇవాళ ఏం కనపడితే అభివృద్ధి చూసి సహించలేక కాట్లేస్తా ఉన్నావు నువ్వు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇబ్బంది పడతా ఉన్నావు నువ్వు. ఈ తమ్ముడు ఎదుగుదలను చూసి ఎందుకు నువ్వు ఓర్వలేకపోతా ఉన్నావు. నువ్వు చేయలేకపోయిన పనిని ఆయన చేస్తున్నందుకు బాధపడుతున్నావా. ఎందుకని నువ్వు ఈ విధంగా మాట్లాడుతావని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సవ్యంగా ప్రవర్తించు. లేకపోతే విజయవాడ ప్రజలు నీకు గుణపాఠం చెప్పడం ఖాయం. మరీ ముఖ్యంగా కేశినేని నాని, నువ్వు విజయవాడ పార్లమెంట్లో 10 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి
ఎవడో పుట్టిన బిడ్డకి నేను తండ్రిని చెప్పిన పరిస్థితి గతంలో మేము చూసాం. నిన్ను ఎందుకంటే మన దుర్గగుడి ఫ్లైఓవర్ ఆ రోజు బుద్ధంగన గారి నాయకత్వంలో విజయవాడ నగరంలో ఉద్యమాలు జరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నిర్మాణం చేస్తారని ఆయన ఇచ్చిన మాట ప్రకారం నిర్మాణం చేస్తే అదేదో నువ్వేదో పగలబట్టి సాధించడానికి మళ్ళీ చెప్పుకున్నావు. ఆ 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పార్టీ నాయకుడిగా నేను భుజాలకెత్తుకొని మోసారు. కానీ నువ్వు వాళ్ళని ఒక్కళ్ళన్నా సరే నువ్వు ఆదుకున్నావని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు చిన్ని గారు పార్లమెంట్ సభ్యుడు అయిన దగ్గర నుంచి ఈ పార్లమెంట్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. గన్నవరం పట్టణంలో నెలకొన్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థానిక గాంధీబొమ్మ కొడలి హైవే పరిసరాల్లో ఆక్రమణలకు తొలగింపు అనంతరం చేపట్టనున్న అంతర్గత డ్రైనేజీ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, తహసీల్దార్ శివయ్య, ఎంపీడీఓ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. సుదీర్ఘకాలంగా పూడికతీత పనులు చేయక డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైన నేపథ్యంలో గ్రామ ప్రజలు అధికారులతో కలిసి గ్రామంలోని చైతన్య స్కూల్ వద్ద నుండి ప్రభుత్వ హాస్పిటల్ వైపు ఉన్న డ్రైనేజీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే తగు సూచనలు, సలహాలు చేశారు. ఆయా సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లుగా వివరించారు. గత కొన్నేళ్లుగా డ్రైనేజీ వ్యవస్థను ఎవరూ పట్టించుకోక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలు ఎమ్మెల్యే యార్లగడ్డ చొరవతో పూడికతీత పనులు ప్రారంభించడం పట్ల తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలుత పాత గన్నవరం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు, నాయకులతో కలిసి గన్నవరం పట్టణంలోని పలు సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారం దిశగా అధికారులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాలు జారీ చేశారు. అటవీ సంపదను పెట్టుబడిదారులకు అప్పగించేందుకు కాగర్పేట ప్రభుత్వాలు చేసిన మారణకాండను ఆపాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న సైనిక క్యాంపులు ఎత్తివేసి సైన్యాన్ని దేశ సరిహద్దులకు పంపి రక్షణ కల్పించాలని కోరారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆపరేషన్ కరగ్ ఆపివేయాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టులు ఏరివేత పేరిట అక్కడకు పంపిన వేలాది మంది పోలీసులను వెనక్కి తీసుకురావాలన్నారు. మధ్య భారత్లోని అటవీ సంపదను పెట్టుబడిదారులకు అప్పగించేందుకు సైన్యాన్ని కాగర్ పేరిట ప్రభుత్వాలు చేసిన మారణకాండను ఆపాలని కోరారు. అక్కడ ఉన్న సైనిక క్యాంపులు ఎత్తివేసి సైన్యాన్ని దేశ సరిహద్దులకు పంపి దేశ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల పార్టీని నిర్మూలించే పేరిట ప్రభుత్వాలు సాగిస్తున్న ఆదివాసుల హననానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పోరాడాలని వారు పిలుపునిచ్చారు. దేశంలో మధ్య భారతంలోని అనేకమైన రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేకపోతే తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో మధ్య భారతంలో శాంతి చర్చలు జరపాలి సిపిఐ మావోయిస్టులతో, కగార్ ఆపరేషన్ వెంటనే ఆపివేయాలి అని చెప్పేసి ఒక గొంతుక గత 15 రోజులుగా, నెల రోజులుగా వినపడతా ఉంది. ఈ గొంతుకుని నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలు వస్తున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆయుధాలు వదిలితేనే చర్చలు అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ప్రకటిస్తూ ఉన్నారు. దేశ పాలకులు ఎప్పుడు కూడా ప్రజల శాంతిని ఆకాంక్షించే వాళ్ళు ఎప్పుడు కూడా, శాంతిని కోరుకునే వాళ్ళు ఎప్పుడు కూడా శాంతి చర్చలకు విముఖత చూపకూడదు. సాధ్యమైనంత వరకు ఒక రక్తపు బొట్టును కూడా కార్చకుండా శాంతియుతంగా సమస్యలు పరిష్కారం కావటానికి అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, పాలకులు సద్వినియోగం చేసుకోవాలి. అట్లా కాకుండా 26 మార్చి కల్లా మావోయిస్టుల్ని ఏరివేస్తామని చెప్పేసి మావోయిస్టుల పేరుతో వాళ్ళకి 3 మందిని ఆదివాసీల్ని చంపుతూ కార్పొరేట్ కంపెనీలకి మొత్తం కూడా ఖనిజ సంపదను మొత్తం కూడా దోచిపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ. వీళ్ళు శాంతి చర్చలు వద్దన్నారు అని అంటే ఖచ్చితంగా ఈ దోపిడీని నిరాటంకంగా కొనసాగించాలనే అభిప్రాయంతోనే ప్రభుత్వం ఉన్నట్టు భావించాలి. శాంతి కోరుకునే ప్రజల్ని, ఆదివాసీల శాంతి కోరుకున్నట్లయితే వాళ్ళ సమస్యలు ఏందో వినాలి, వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందుతారో వినాలి, వాళ్ళ ప్రభుత్వం అభివృద్ధి నమూనాలో వాళ్ళకి వ్యతిరేకమైన ఏంటో వినాలి. విని సామరస్యంగా 2 వైపుల వాళ్ళు సామరస్యంగా పోవటానికి, ముందుకు వెళ్ళటానికి, ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి చర్యలు తీసుకోవాలి. అట్లా కాకుండా సిపిఐ మావోయిస్టుల పేరుతో ఆదివాసీల హననానికి జరపడం అనేది ధర్మం కాదు, రాజ్యాంగబద్ధం కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలకి శ్రీకారం చుట్టాలని చెప్పేసి ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలుగా మేము ఈరోజు విజయవాడ పట్టణం నుంచి
అందరినీ కూడా కోరుకుంటున్నాం. వైసీపీ నేతలపై ఆర్యవేశ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రం అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వంటూరు విద్యాధరపురంలోని ఆర్యవేశ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్ డుండి రాకేష్ మాట్లాడుతూ వైసీపీ నేతలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాశ్మీర్లో ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించిన రాకేష్ అదే తరహాలో రాష్ట్రంలో కూడా అభివృద్ధికి అడ్డుపడే రాజకీయ శక్తులు ఉన్నాయని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీని తీవ్రవాదులుగా అభివర్ణించారు. ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి వ్యతిరేకంగా ఆ పార్టీ వ్యవహరిస్తుందని తెలిపారు. మాజీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అస్థిరతకు దారితీయొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుడు కోణంలో చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకించడం బాధాకరమని డుండి రాకేష్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఇలాంటి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 2 రోజుల కిందట ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్ నుంచి చనిపోయిన వ్యక్తులకు కానివ్వండి, భారత పౌరులు చనిపోయిన వాళ్ళకు కానివ్వండి, వారందరూ కూడా మౌనం పాటిస్తూ ఏదైతే ఉగ్రదాడులు ఈ విధంగా చర్యలు పాల్గొనటం చాలా హేయమైన విషయం. ఖచ్చితంగా అందరూ భారతీయులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి దీని మీద ముక్త కంఠంతో పోరాడతామని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఉగ్రదాడులు ఈ విధంగా మన దేశం మీద పడి భారతీయులందరినీ చంపేస్తాం, భారతీయులు ఎవరిని ఉండం, ఇలా హిందూ వ్యతిరేక సంస్థలను కానీ ముఖ్యంగా ఇండియా అని పలికే ఏ వ్యక్తిని కూడా, భారతీయ సంస్కృతిలో బతికే ఏ వ్యక్తిని కూడా బతకనీయమని పోరాడుతూ ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక రకమైన ఉగ్రవాదులు తయారయ్యారు. ఈ ఉగ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని బాగుపడకూడదు. ఆ ఉగ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఆ తెలుగు ప్రజలు కానివ్వండి, భారతదేశ ప్రజలు కానివ్వండి బతకూడదు, మేము దాన్ని కేటాయించుకోవాలి, మేము దాన్ని ఇది చేసుకోవాలి అని. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఉగ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ దీన్ని చీల్చి చెండాడాలి, ఏ ఒక్కడికి ఉపాధి ఉండకూడదు, ఏ ఒక్కడికి వ్యాపారం ఉండకూడదు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి రాష్ట్ర ప్రజల్ని దిగజారి స్థాయిలో దిగజార్చే విధంగా చేయాలనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి సంబంధించిన ఉగ్రవాదులు తీసుకునే చర్యలని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి గత వారం రోజులుగా మనం చూసినట్టయితే ఒక మాజీ నాయకుడు, అన్నీ ఊడిపోయిన ఒక మాజీ నాయకుడు, ప్రజల చేత చేదరించబడ్డ ఒక మాజీ నాయకుడు, నువ్వు పనికిరావురా బాబోయ్ అని ఇక్కడ విజయవాడకు సంబంధించిన పార్లమెంటుకు సంబంధించిన నాయకులందరూ కూడా చెప్పిన ఒక మాజీ నాయకుడు ఈరోజు ఇక్కడ ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. అతను ప్రజలకు వచ్చి మాట్లాడలేడు, ప్రజల్లోకి నేరుగా వచ్చి సమాధానం చెప్పలేడు, ప్రజల్లోకి వెళ్ళి నేరుగా ప్రజల సమస్యల మీద ఏ రోజైనా పోరాటం చేసిన వ్యక్తి కాదు అతను. ఓన్లీ దొడ్డిదారిలో అతని యొక్క రాజకీయాల్ని ఈ ట్విట్టర్ను ఒక దాన్ని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయటం, అతను ఒక ట్వీట్ వేయటం, ఆయన వెనక ఒక గ్యాంగ్ బయలుదేరటం, ఉగ్రవాద గ్యాంగ్ బయలుదేరటం, ఆ ఉగ్రవాద గ్యాంగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అనేక మందిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇష్టం వచ్చినట్టు పేటీఎం బ్యాచ్తో వాళ్ళు వ్యవహరించడం చాలా దారుణమైన విషయం. దీన్ని మేము విపరీతంగా ఖండిస్తున్నామని తెలియజేస్తా ఉన్నా. అసలు అతను ఇచ్చిన ట్వీట్లో అసలు విషయాన్ని చూద్దాం మనం. ఆయన మాట్లాడతాడు, కంపెనీలకి తక్కువ రేటుకి భూమి ఇవ్వటం తప్పు అంటాడు. అంటే ఉపాధి క్రియేట్ చేయాలంటే కంపెనీకి భూమికి ఏమి ఇవ్వాలండి? ఏమి ఇవ్వాలంటున్నా? వీళ్ళ మాదిరి కంపెనీల నుంచి లంచాలు తీసుకోవాలా? వీళ్ళలాగా డబ్బా కంపెనీలు ఓపెన్ చేయాలా? ఎవరికి ఏ ఉద్యోగస్తుడికి ట్యాక్స్ కట్టకుండా, ఏ కంపెనీ ట్యాక్స్ కట్టకుండా కేవలం బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి క్రియేట్ చేసే కంపెనీలు వీళ్ళ కంపెనీలు. మరి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద విషపు మాటలు, విషపు వ్యవహారాలు ఎక్కడైనా సరే మాట్లాడండి, అంతేగాని పద్ధతి పాడు లేకుండా మీరు నోటికొచ్చినట్టు మాట్లాడతాం, మేము తీసుకొచ్చి బురదేస్తాం, మీరు కడుక్కోండి అంటే చూస్తూ ఊరుకోవటానికి మేమేం చూస్తూ ఊరుకో. రాబోయే రోజుల్లో ఈ క్లీనర్కి ఎక్కువ డ్రైవర్కి తక్కువైన వ్యక్తిని ఖచ్చితంగా సరైన సమాధానం చెప్తాం. అతను తీసుకున్న నిర్ణయాల మీద కానీ, అతను మాట్లాడిన మాటల మీద కానీ గ్యారంటీగా మేము తగిన సమాధానం, తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుకు ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తమిళనాడు సీనియర్ రాజకీయ నేత కెఎస్ రాధాకృష్ణన్ భేటీ. పవన్ కళ్యాణ్ ను సత్కరించి కారంగలి కంబును బహుకరించిన రాధాకృష్ణన్. మద్యం కుంభకోణంలో అసలు బిగ్ బాస్ ను జైలుకు పంపాలన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ జమానాలో
లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణమని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవుతారు. మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.